జమ్మూ కాశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఉగ్రదాడి మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి చిక్కింది. ఉగ్రవాదుల ప్రాంతానికి రాగానే స్థానికంగా ఉండే ఒక వీడియోగ్రాఫర్ భయంతో పరుగులు తీసి ఒక చెట్టు పైకి ఎక్కి మొత్తం కాల్పుల ఘటనను కెమెరాలో వీడియో రికార్డ్ చేశారు. దీంతో ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడబోతోంది. జమ్మూ కాశ్మీర్ను సందర్శించే ప్రకృతి ప్రేమికులు బైసరన్ లోయలో తప్పకుండా సందర్శిస్తారు. అక్కడి అద్భుత దృశ్యాలను చూసి వాటిని తమ కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు ఎగబడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఉగ్రదాడి జరిగిన సమయంలో అక్కడున్న ఒక వీడియోగ్రాఫర్ తన కెమెరాలో తీసిన వీడియోలు ఇప్పుడు ఆ ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. బైసరన్కు వచ్చే టూరిస్టులకు ఫోటోలు, వీడియోలు, రీల్స్ తీసే ఒక స్థానిక వీడియోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు ఈ ఉగ్రదాడికి కీలక ఆధారాలుగా మారాయి. ఈ ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ వీడియో దొరికింది. అయితే పర్యాటకులపై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను చూసి భయాందోళనకు గురైన ఆ వీడియోగ్రాఫర్ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి దాక్కొని వారి మారణ హోమానికి సంబంధించిన దృశ్యాలను మొత్తం తన కెమెరాలో బంధించారు. ఆ వీడియోలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఐఏ అసలు దాడి ఏ రకంగా జరిగింది అనేది విశ్లేషించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు 2 టీములుగా విడిపోయి బైసరన్ లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులకు తెగబడినట్లుగా ఆ వీడియోల ఆధారంగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మొదట 2 ఉగ్రవాదులు టూరిస్టులను ముస్లిం మతాచారాన్ని పాటించాలని బెదిరించారని, ఆ తర్వాత దాదాపు 4 పర్యాటకులను కాల్చి చంపినట్లుగా అందులో మనకి తెలుస్తోంది. ఈ కాల్పులతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో టూరిస్టులు ఎక్కడికక్కడ పారిపోయారు. జిప్లాన్ ప్రదేశం నుంచి మరో 2 ఉగ్రవాదులు బయటకు వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారని తేలింది. అయితే ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి జిప్ లైన్ పై ప్రయాణిస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో జిప్ లైన్ పై ప్రయాణిస్తున్నది గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన పర్యాటకుడు రిషి భట్. ఉగ్రదాడి సంఘటనలు గుర్తు చేసుకుంటూ సంచలన విషయాలు వెల్లడించారు ఆయన. తాను జిప్ లైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని రిషి భట్ తెలిపారు. అయితే ఆయన ఇంకొన్ని సిచ్యువేషన్స్ కూడా చెప్పారు. ముందు తన భార్య, పిల్లలు వెళ్లారు ఆ జిప్ లైన్ లో. జిప్ లైన్ అంటే ఏమీ కాదు, పైన ఒక రోప్ మీద వెళ్తూ ఉంటారు, దాన్నే జిప్ లైన్ అంటారు. అక్కడ మనకి వీడియో కూడా క్లియర్ గా మనం సెకండ్ వీడియోలో చూస్తున్నటువంటి విజువల్స్ అనమాట, అదే జిప్ లైన్ అంటే. అతను వెళ్తున్నప్పుడు ఆ కెమెరాలో రికార్డ్ అయింది క్లియర్ గా. అంటే స్టార్టింగ్ లోనే మనకి గన్ షూట్ చేస్తున్నటువంటి సౌండ్స్ కూడా వినిపిస్తాయి. దాదాపుగా 8 నుంచి 10 సార్లు మనకి షూట్ చేస్తున్నటువంటి సౌండ్స్ కూడా మనకి ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంటాయి. మనం సర్కిల్ చేసి కూడా చూపిస్తున్నాము. ఉగ్రవాదులు కాలుస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, షూట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, వారిని అలర్ట్ చేస్తూ వారితో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కావచ్చు, ఈ వీడియోలు మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంటాయి. మార్క్ చేసి కూడా చూపిస్తున్నాం iNews స్క్రీన్ లో. అయితే ఆయన చెప్తున్నది ఏంటంటే, కనీసం ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ జిప్ లైన్ ఆపరేటర్ కూడా మాతో చెప్పడం లేదు. ఆయన కూడా చూస్తూ ఉన్నాడు తప్ప మాక్సిమం ఆయన కూడా దాంట్లో సూత్రధారి, పాత్రధారి అయి ఉండొచ్చు జిప్ లైన్ ఆపరేటర్ అనేది కూడా చెప్తున్నారు రిషి భట్. ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. ఎన్ఐఏకి వస్తున్నారు, ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా దాడి చేశారు అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక విషయం,
ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు కూడా కొంతమంది వీరికి సపోర్ట్ చేశారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. ఎందుకంటే ఇదే ఉగ్రదాడిలో చనిపోయినటువంటి కుటుంబం పెద్దను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులను అడిగినప్పుడు కూడా వారు కూడా ఏం చెప్తున్నారు, ఒక షాల్వాస్ అమ్మేటువంటి దుకాణానికి వెళ్తే ఇదంతా కూడా ఒక సెలబ్రేషన్స్, మా కాశ్మీర్లో ఈ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి, సో భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి మాకు చెప్పారు. కానీ వేరే దుకాణంలో వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పి మా పిల్లల్ని వారు పంపించేశారు, కానీ మా హస్బెండ్ అక్కడ చిక్కుకుపోయాము, ఆయన చంపేశారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి, ఎక్కడ లోపాలు జరిగాయి, ఏ విధంగా ఈ మరి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకి లభించినటువంటి వీడియోల ద్వారా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాబట్టారనేది తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కర్నల్ వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ ఆయన. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు ఊహించలేదు, ప్రతి ఒక్క భారతీయుల గుండె పిండేస్తున్నటువంటి అంశం, రక్తం మరిగిపోతున్నటువంటి అంశం. ఏం చేస్తుంది భారత్ అనేది, చెయ్యబోతోంది భారత్ అనేది కూడా ఒక అంశం. ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ కూడా రెడీ అవుతోంది, చేయడానికి ఏమీ లేకపోయినా గంభీర మాటలతో అయితే ముందుకైతే వెళ్తుంది. మా ఆర్మీని సిద్ధం చేసుకున్నాము, మేము సిద్ధంగానే ఉన్నాము, మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఓకే ఫర్ ఎవర్ ఏదైనా కావచ్చు. కాకపోతే ఈ వీడియోలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా. ఫస్ట్ చెట్టు మీద ఉన్నటువంటి వీడియోగ్రాఫర్ చూపించినటువంటి వీడియోలో వారందరినీ కూర్చోబెట్టి ఆ టెర్రరిస్ట్ చంపుతున్నటువంటి విజువల్స్ కనిపించాయి. మనకి సెకండ్ టైం వచ్చినటువంటి స్క్రీన్లో చూసినటువంటి వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది వాళ్ళు పారిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ ఏ విధంగా ఆధారాలుగా మారబోతున్నాయి, దీని నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించబోతుంది ఎన్ఐఏ? నమస్కారం అండి. ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ చాలా దుర్భరమైన ఇన్సిడెంట్. ఇందులో ఏంటంటే నా అంచనా ప్రకారం కనీసం 7-8 మంది టెర్రరిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి ముందర నుంచి ఈ పహల్గామ్ ఏరియా డెసిగ్నేట్ చేయబడింది. కొంతమంది లోకల్ సపోర్ట్ ఉంది. ఆ లోకల్స్ అంటే అందులో కొంతమంది దుకాణదారులు అవ్వచ్చు, పోనీల్ని సేకరించే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, హోటల్స్లో పనిచేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కానీ 100% లోకల్ సపోర్ట్ ఉంది. లోకల్ సపోర్ట్ లేకుండా జనరల్గా ఏది జరగదు. ఇంకా రెండో విషయానికి వద్దాం. ఆ ఏరియాలో ఎందుకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవన్నది. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ చాలా శాంతియుతంగా మారింది, టూరిజం పెరుగుతోంది. ఆ టూరిస్ట్ ఆర్గనైజేషన్ ఎవరు చేస్తారు అంటే ఈ ఏజెంట్లు, హోటల్స్, పోలీసు ఇవన్నీ అగ్రెసివ్గా మారడం మొదలు పెడతారు. అగ్రెసివ్గా అంటే వాళ్ళ ఓన్ అంటే తీసుకెళ్ళడం, కొండలోకి తీసుకెళ్ళడం, చెట్ల మధ్యలోకి తీసుకెళ్ళడం, ఇవన్నీ ఎక్కువ చేస్తారు. మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఏరియా ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఆ మెడోస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే పోలీసులు కూడా ఎక్కువ పట్టించుకోలేదు ఆ ఏరియా గురించి. ఇంకా ఆర్మీ అంటారా, ఆర్మీ అన్ని చోట్ల ఉండదు. ఆర్మీ కేవలం బోర్డర్ ఏరియాస్ లో ఉంటుంది. లోపలవన్నీ సెక్యూరిటీ అన్ని లోకల్ పోలీస్ లేకపోతే మ్యాక్సిమం సిఆర్పిఎఫ్ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ కి సపోర్ట్ లో వస్తారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ, పోలీసింగ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళైనా సరే అన్ని చోట్ల ఉండలేరు. తర్వాత ఏంటంటే ఇది ఎప్పుడైతే ప్లాన్ చేశారో రేపటి నుంచి ఇది కనీసం ఇద్దరు ఎస్హెచ్జి మనుషులు ఉన్నట్టు అనుమానం. ఇందులో వీళ్ళ పేర్లు కూడా కొంచెం బయటకు వచ్చినాయి. అందులో ఒకళ్ళ నిక్ నేమ్ ఫౌజీ అని ఉంది. ఫౌజీ అంటే జనరల్ గా మిలిటరీ వాడు అన్నట్టుగా లోకల్ గా పార్లెన్స్ లో ఎప్పుడు వస్తుందంటే జనరల్ గా మిలిటరీలో పనిచేసిన తర్వాతే వస్తుంది, లేకపోతే మిలిటరీ తోటి సంబంధాలు ఉన్నప్పుడే వస్తుంది. అంటే ఏంటంటే లోకల్స్ కూడా తెలిసిన వాళ్ళు ఎస్హెచ్జి క్యాడర్స్ అని. ఎస్హెచ్జి అంటే మన ఇండియన్ ఆర్మీలో పారా కమాండోస్ అంటే స్పెషల్ కమాండోస్ ఎలాగ ఉంటారో అలాగా పాకిస్తాన్ లో స్పెషల్ సర్వీస్ గ్రూప్ అంటారు. ఆ స్పెషల్ సర్వీస్ గ్రూప్ వాళ్ళకి ఎప్పుడు మన బోర్డర్ ఏరియాస్ లో బ్యాట్ యాక్షన్స్ ఎక్కువ అలవాటు. అంటే బోర్డర్ ఏరియా యాక్షన్ టీమ్స్ అంటారు. అంటే సడన్ గా వచ్చేసి కొంచెం ఖాళీ సమయం చూసి ఓ సెంట్రీని చంపేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఓ తల కట్ చేసుకుని వెళ్ళిపోవడం, ఇలా లేకపోతే చిన్న బాట మీద కాలి బాట మీద మైన్స్ పెట్టేసి వెళ్ళిపోవడం, ఇటువంటి చెవిటి చేస్తూనే ఉంటారు ఈ ఎస్ఎస్జి గ్రూప్ వాళ్ళు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంకోటి కొన్ని ఏరియాస్ ఇస్తారు. ఆ ఏరియాస్ లో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. మధ్యలో ఖాళీగా ఒక హంటర్ రైఫిల్ తీసుకుని జంతువులను వేటాడతా అలాగే బతుకుతా ఆ ఏరియాలోనే చాలా స్పెషలైజేషన్ చూసుకుంటారు. ప్రతి చిన్న రూట్ వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇండియాలోకి వచ్చారంటే వాళ్ళకి స్పెషల్ రేడియో సెట్స్ ఇచ్చి ఉంటారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు చైనీస్ శాటిలైట్ రేడియో సెట్స్ వాడినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే మనకి డిజిటల్ సిగ్నేచర్ దొరకదు. ఒకవేళ దొరికినా గానీ ఎంతో హైలీ క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్ వాడితేనే గానీ అది ఆ మెసేజెస్ ని పట్టుకోవడం కష్టం ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శాటిలైట్ ఫోన్స్ లో మెసేజ్ ని కండెన్స్ చేసి
ఒక బర్స్ట్ లో వదులుతుంది, చిన్న బర్స్ట్ లో ఫ్రీక్వెన్సీ. అది శాటిలైట్కి వెళ్ళి తర్వాత తిరిగి బౌండ్ అవుతుంది. ఆ చిన్న టైంలో దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని డీకోడింగ్ చేసి ఇది చేయగలిగే కెపాసిటీ ఉంది మన దగ్గర. కానీ ఏంటంటే అన్ని చోట్ల అది ప్రయోగించలే. తర్వాత ఇంకొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే ఎవరైతే ఈ ఆ టైంలో అక్కడ ఇరుక్కున్నారో ఈ ఇన్సిడెంట్స్ లో, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకి బాడీ కెమెరాస్ ఉన్నాయి. బాడీ కెమెరాస్ ఉన్నాయంటే వాళ్ళు లైవ్ రికార్డింగ్ ఎక్కడికో వెనకాల ప్రసారం చేస్తున్నారు. హెల్మెట్ లోనే కెమెరాస్ ఉన్నాయి, అవి రికార్డ్ అవుతున్నాయని చెప్పారు. అవునండి, అది రికార్డ్ అవుతుందో వీళ్ళకి బహుశా తెలిసి ఉండదు, కానీ మనం సేఫ్ గా గెస్ చేయొచ్చు. ఒక నికెల్ కాడ్మియం బ్యాటరీ తీస్తే ఏంటంటే ఒక అరగంట 40 నిమిషాల సేపు ఈజీగా ప్రసారం చేయొచ్చు. తర్వాత కొన్ని వచ్చిన రిపోర్ట్ల ప్రకారం, అంటే నేను కూడా మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్సే ఇవి, ఎవరైతే ఆ ఇన్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో కొంతమంది దుకాణాల దగ్గర ఉన్నట్టు, దుకాణాల దగ్గర నుంచి కూడా కొన్ని ఇండికేషన్స్, బహుశా మాలాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం ఇది ఉంటే, సివిల్ డ్రెస్ లో ఉండుంటే కొంచెం బహుశా పట్టుకోవచ్చు. కానీ సివిలియన్స్ కి ఇది చాలా కష్టం అవుతుంది. ఇది ఇటువంటి ఇండికేషన్స్ పట్టుకోవడం, డేంజర్ ఇండికేషన్స్ పట్టుకోవడం. అలాగే వాళ్ళ చూపులు, వాళ్ళ వేష భాషలు ఎక్కడ దుక్కుని కొంచెం ఇండికేషన్స్ వచ్చి ఉంటాయి, కానీ అది ఆ మాత్రం అంటే సివిలియన్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది, పట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఇదేంటంటే పకడ్బందీగా జరిగిన ప్లాన్. ఇదేంటంటే ప్లాన్ కూడా ఏదో ఎల్ఈటి వాళ్ళు ఏదో కొంతమంది ఉగ్రవాదులను లోపలికి పంపించేసి అది జరగలేదు. ఎస్ఎస్జి వాళ్ళని ఎలా పంపిస్తారంటే వాళ్ళని పర్సనల్ నాన్ గ్రాటా చేసేస్తారు. అంటే ఏంటంటే ఆర్మీలోంచి తీసినట్టు, అంటే లేకపోతే ఆర్మీ వదిలేసినట్టు వెళ్ళిపోతారు, కానీ వేరే విధంగా వాళ్ళకి రావాల్సిన జీతాలు, పెన్షన్లు అన్ని అందజేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు బాధ్యత నుంచి తప్పించుకుంటారు గవర్నమెంట్. ఇది చాలాసార్లు జరిగింది, ఇప్పుడే కాదు, లాస్ట్ 30 years లో చాలాసార్లు జరిగింది. ఒక్కోసారి వాళ్ళని పట్టుకోవాలని చూసినా కానీ త్రుట్లో తప్పించుకున్నారు, ఎందుకంటే వాళ్ళు హైలీ ట్రైన్డ్ పీపుల్. కానీ రావు గారు, ఇప్పుడు ఒక్కొక్క విజువల్స్ వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి కూడా, మనకి డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తున్నాయి. ఒకరు తప్పు అంటున్నారు, కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తాము, ఏదైతే చంపేస్తాము, నరికేస్తామంటూ కూడా అటుపక్క నుంచి ఆఫీసర్స్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఖండిస్తూ ఇండియన్స్ మాట్లాడుతున్న దానికి పాకిస్తాన్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. కాకపోతే ఒకవేళ యుద్ధం వస్తోంది అనే సంకేతాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయని చెప్పి కొందరు చెప్తున్నటువంటి మాట ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఒకవేళ వస్తే ఇండియాకు సంబంధించి అన్నిటిలోనూ, అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్గా ఉన్నాము, కానీ పాకిస్తాన్కి కొన్ని దేశాలు డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని దేశాలు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా తెలుస్తోంది. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ అంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి ఏ యుద్ధ సూచనలు లేవు. ఎందుకంటే యుద్ధ సూచనలు అనేవి ఇవన్నీ బ్యాటిల్ ఇండికేటర్స్ అంటాం. ఈ బ్యాటిల్ ఇండికేటర్స్ ఏమవుతుందంటే ముందర వార్తలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇందులో క్లటర్ ఎక్కువ ఉంటుంది, నాయిస్ అంటాం. మేనేజ్మెంట్ టర్మ్స్ లో దీన్ని నాయిస్ అంటారు. నాయిస్ అంటే వేరు వేరు రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాయమైపోయాడు, ఎక్కడున్నాడో తెలియలేదు, 3 రోజుల నుంచి తెలియట్లేదు, ఆ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, అది ఫైల్స్ గురించి అడ్మిట్ అయ్యాడు, ఇటువంటివి వస్తూనే ఉంటాయి. అలాగే మా పొలిటీషియన్స్ కూడా కాంట్రాడిక్టింగ్ గానే ఇస్తా ఉంటారు. ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేసినట్టు ఉంటారు, కానీ కావాలని అది డైల్యూట్ చేయడానికి వేరే వాళ్ళు ఇస్తా ఉంటారు. ఎవరు ఏంటన్నది దీన్ని క్లట్టర్ అంటారు. మనం చూడాల్సింది ఏంటంటే ఈ క్లట్టర్ ని తీసేసి మెయిన్ పాయింట్ ని పట్టుకోవాలి. మెయిన్ పాయింట్ ని పట్టుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ బ్రేక్ అయిపోయే సిచ్యువేషన్ లో ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ పోయింది, వాళ్ళ పొలిటికల్ స్టెబిలిటీ లేదు, టీటీపీ అటు నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో గొడవలు చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ తోటి గొడవలు ఉన్నాయి దురంద లైన్ మీద, అలాగే బెలూచిస్తాన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఇన్సర్జెన్సీ అన్నది నడుస్తుంది. దీంతో కాకుండా ఇండియా ఆర్టికల్ 370 5 ఏళ్ల క్రితం తీసేసింది, దాని తర్వాత పిఓకిని వెనక్కి తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్తోంది. దాంతో పాటుగానే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది. డిఫెన్స్ కేపబిలిటీ కానివ్వండి, ఎకనామీ కేపబిలిటీ కానివ్వండి, కాన్ఫిడెన్స్ కానివ్వండి, తర్వాత దౌత్యపరంగా ఐక్యరాజ్య సమితిలో కూడా తీవ్రంగా ఖండించారు. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఈ విధంగా చేయడం, అంటే కొన్ని సందర్భాల్లో మేము అసలు సంబంధమే లేదు, ఈ దాడికి సంబంధించి మాకు సంబంధం లేదు, మా మీద కావాలని ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. కానీ కొన్ని ఇండికేషన్ మనకు క్లియర్ కట్గా తెలిసిపోతున్నాయి, మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాము ఇది అది అనేది కూడా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఏదైతే మనకి వీడియోస్ కనిపించాయో సార్, దానివల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసా మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని. ఎందుకంటే మనం ఒక ఇజ్రాయెల్ ఎప్పుడు October 7th హమాస్ చేసిందా లేదని ఎప్పుడు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించలేదు. వాళ్ళ ఇంకా కాకపోతే ఇంకా 50 మంది పైగా బందీలు ఇంకా హమాస్ దగ్గర ఉన్నారు, అది వేరే సంగతి అండి.
ఆ బందీలో ఒకటి తప్పితే గానీ ఇంకా వేరేది ఏది ప్రూఫ్ వాళ్ళు కూడా చూపించడానికి ప్రయత్నం లేదు. మన దేశం ఎప్పటి నుంచి ఇది ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలైంది కాదు ఈ ఇన్సిడెంట్స్. ఎప్పుడో 30 సంవత్సరాలు 1989 నుంచి మొదలైంది. 1989 తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి మనకు తెలుసు. తర్వాత ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది కూడా తెలుసు. ఎప్పుడు ఏ రియాక్షన్ వస్తుందని కూడా తెలుసు. బలూచిస్తాన్ లో ఎప్పుడైతే ట్రైన్ అంబుష్ అయిందో దాన్ని సివిల్ పార్లెన్స్ లో ట్రైన్ హైజాక్ అన్నారు. అప్పుడే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెంటనే అనుకున్నారు 14-15 రోజుల తర్వాత ఇండియాలో ఏదోటి ప్రత్యాయామం చేస్తారు. అలాగే వాళ్ళు బ్లేమ్ చేశారు ఇండియాని, ఇండియా బలూచిస్తాన్కి సపోర్ట్ ఇస్తుందని. అలాగే కఠువా ఏరియాలో ఒక ఎన్కౌంటర్ అయింది. కఠువా ఏరియాలో ఎన్కౌంటర్ అయినప్పుడు 3 టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. 5 వరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా మాటేర్ అవడం జరిగింది. కానీ ఆ టైంలో కేవలం 3 ఇన్ఫిల్ట్రేట్ చేయలేదు, ఇంకొంచెం ఎక్కువ మంది చేశారు. వాళ్ళు 2-3 టీమ్స్ కింద డివైడ్ అయ్యి బహుశా ఒకళ్ళు వ్యాలీ సైడ్, ఒకళ్ళు దోడా సైడ్, బహుశా కొంచెం పూంచ్ సైడ్ వెళ్ళి ఉంటారు. అది అందులో గ్యారంటీ డౌట్ ఏం లేదు. అలాగే కుప్వాడా సైడ్ నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్ రిపోర్ట్స్ చాలా అటెంప్ట్స్ వచ్చినాయి. లాస్ట్ 4-5 days లో 2-3 టెర్రరిస్టులు బోర్డర్ ఏరియాస్ లో చంపడం జరిగింది. ఇది కూడా ఉంది. సో ఇందులో మనకి డౌట్ ఏం లేదు. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయన ఈజ్ ద యాక్చువల్ డిఫాక్టో రూలర్ పాకిస్తాన్ కి. ఆయన ఆర్మీ చీఫ్ కింద ఉండి సైడ్ టేబుల్ మీద 2వ స్థానంలో కూర్చుని ఉన్నా గానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్న అతను షహబాజ్ షరీఫ్ ఎంత దౌర్బల్యుడు అంటే, అంతకుముందు బాజ్వా గారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్నప్పుడు ఆయన బతిమాలడానికి ఆయన ఇంటికి వెళ్ళారు ఒకసారి సాయంకాలం రాత్రి, నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయండి అని. ఎలా వెళ్ళారంటే భయం వేసి కారు డిక్కీలో పడుకుని వెళ్ళారు. ఆయన అంత దుర్బలమైన మనిషి, ఎమోషనల్ మనిషి. నవాజ్ షరీఫ్ గారు బ్రిటన్ నుంచి వెనక్కి వచ్చాక ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వగలడు. ఆయన మీద కరప్షన్ కేసులు ఎన్ని ఉన్నాయంటే తర్వాత ఆయనకి అర్థమైంది ఏజ్ పైకి వెళ్తుంది, తర్వాత యూత్ రావాల్సి వస్తుంది. అందుకని ఆయన తెలుగుగా ఏం చేశారంటే తమ్ముడిని పంజాబ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న తమ్ముడిని ప్రైమ్ మినిస్టర్ చేయడం, అలాగే సొంత కూతుర్ని పంజాబ్ చీఫ్ మినిస్టర్ చేయడం, ఇవన్నీ ఆయన చేసుకుని ఆయన పొలిటికల్ గా స్టేబుల్ గా ఉండిపోయారు. ఇది ఇందులో అసీం మునీర్ గారి స్టేట్మెంట్ మనం 100% క్లారిటీ తీసుకోవాలండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ లో 1 year బ్యాక్ అంటే 9 months 10 months బ్యాక్ ని ఫండమెంటలిస్ట్ తోటి ఎప్పుడో ఈ ప్లాన్ పాకిస్తాన్ DGISI గా ఉన్నప్పుడు చేసిన ప్లాన్ అది లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ అయింది. అందువల్ల అక్కడ ఉన్న హసీనా గవర్నమెంట్ ని పడగొట్టగలిగారు ఫండమెంటలిస్ట్ ద్వారా. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఒకవేళ ఇండియా ఏదైనా చేయాలని చూస్తే నేను 2 సైడ్ నుంచి అటాక్ చేస్తాను, దానిపైన నాకు చైనా సపోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత నాకు టర్కీ UAVs వస్తాయి, అజర్బైజాన్ నుంచి కొంచెం మిగిలిపోయిన ఎమ్యునిషన్ ఇవన్నీ వస్తాయి. ఆయన కాన్ఫిడెంట్ లో ఉన్నారు. ఒకవేళ ని కూడా నేను బెండ్ చేయగలిగితే, ఒకవేళ బహుశా ట్రంప్ గారు USA లో ప్రెసిడెంట్ అవ్వకుండా గవర్నమెంట్ వేరే ప్రెసిడెంట్ అయ్యి ఉంటే కనుక ఏ విధంగా ఉండే సిచ్యువేషన్ వేరేగా ఉండేది. సో ఈ విధంగా ఆయన ప్లాన్ లో ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఫండమెంటలిస్ట్, సోషల్ మీడియాలో రారు, ఆయన దేశంలోనే ఉన్నారు, అందులో డౌట్ లేదు. ఒక్క నిమిషం, మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్యామ్ సుందర్ గారు కూడా యాడ్ అయ్యారు. నమస్తే సార్. నమస్తే అండి. శ్యామ్ సుందర్ గారు, NIAకి ఒక్కొక్క వీడియో బయటపడుతూ ఉంది. ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా ముందుకెళ్తుంది, చాలా స్పీడప్ గా ముందుకెళ్తుంది. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారు, దీంట్లో ఎక్కడ నక్కి ఉన్నారని చెప్పి ఆ స్థావరాల మీద కూడా బాంబులు పేల్చేస్తున్నారు తప్ప వాళ్ళైతే దొరకడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ చేసిన కామెంట్స్ కావచ్చు, నిన్న రాజ్నాథ్ సింగ్తో భేటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము, ఆ టెర్రరిస్టులను పట్టుకొని తీరుతాము అని చెప్పి అయితే ప్రజలకైతే భరోసా ఇస్తున్నారు, ఒక నమ్మకం కల్పిస్తున్నారు. ఈ వీడియోస్ ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఒకటండి, ఎప్పుడైనా కానీ వీడియోస్ అనేవి మంచి ఆధారాలు అవుతాయి, అందులో డౌట్ అక్కర్లేదు. కాకపోతే అందులో మనకు కావాల్సిన సమాచారం ఉందా లేదా అనేది అయితే ఆయన కింద జరిగేది అంటే ఎంత హైట్ మీద ఉన్నాడు అనేది కూడా లెక్క. కింద జరిగేది నాకు తెలియదు కాబట్టి నేను న్యాచురల్ గానే నేను తీశాను అని చెప్పేసి రుషభ్ అనేటైన అంటున్నాడు. అది ఎంతవరకు అదే టైంలో ఆయన వెళ్ళడము, తర్వాత ఆయన పంపించినటువంటి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 సార్లు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నట్టుగా మనం వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలో వినిపిస్తున్నప్పుడు తెలుస్తోంది అసలు అది స్టార్ట్ కాక ముందే, ఆ జిప్ లైన్ స్టార్ట్ కాక ముందే మనకి షూటింగ్ సౌండ్ కూడా వినిపించింది. ఫస్ట్ సౌండ్ అప్పుడే స్టార్ట్ అయింది.
ఆ, అంత షూటింగ్ సౌండ్ వినిపించకుండా ఉంటుందా అనేది కూడా డౌటే. అంత హైట్ మీదకి ఏమి ఉండదు కదా జిప్, అది జిప్ లైన్. జిప్ లైన్ అనేది. సో మరి అంత షూటింగ్ అవుతుంటే అందరూ ఏడుస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు. అవన్నీ రోదనలు వినపడకుండా ఉంటాయా అనేది కూడా డౌట్. కాకపోతే ఇవన్నీ కూడా రిషి భట్ రిలీజ్ చేసిన వీడియోలో ఏంటంటే క్లియర్ గా ముందు మా ఫ్యామిలీ వెళ్ళారు, అంటే పిల్లలు భార్య వెళ్ళారు, నెక్స్ట్ నేను వెళ్తున్నప్పుడు కూడా కనీసం నాకంటే ఆ హెల్మెట్ అవి పెట్టుకున్నాను, నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా నన్ను కనీసం చెప్పలేదు, ఇండికేషన్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు కూడా పంపించారు 3 times మీరు చెప్పినట్టుగా అల్లాహు అక్బర్ అని చెప్పిన తర్వాతే పంపించారు. అప్పటికి ఇదంతా జరుగుతున్నా నన్ను కనీసం వాళ్ళు గైడ్ చేయలేదు, వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది అనేది. అదే ఇప్పుడు విషయం ఎట్లా ఉంటది అంటున్నంటే, అక్కడ ఎవరిని కూడా అనుమానించకుండా వదలడానికి వీల్లేదండి. ఇప్పుడు ఎందుకు గైడ్స్ చాలా ఎంకరేజ్ చేశారంట. అక్కడ లోకల్ స్థానిక వ్యాపారులు కూడా చాలా ఎంకరేజ్ చేశారంట, వెళ్ళండి 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 అని. అంటే వీళ్ళందరూ కూడా అందులో పార్ట్ అయి ఉన్నారా, వీళ్ళందరికీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే స్లీపర్ సెల్స్ అలాగే ఉంటారు మామూలుగా, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నో ఏదో జాబ్ చేసుకుంటున్నో ఉంటుంటారు స్లీపర్ సెల్స్ అనేవి. కానీ వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ఈ తీవ్రవాదులకి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ స్లీపర్ సెల్స్ అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఎన్ఐఏ దర్యాప్తు ఏదైతే జరుగుతుందో వాటన్నిటిలో కూడా కీలకమైనటువంటి అంశాలే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తన కుటుంబాన్ని ముందే పంపించేశాడు, ఆయన కూడా వెళ్ళి బంకర్ లోకి వెళ్ళాడు, లేదా ఆయన కూడా పరారైపోయాడు. ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అంటే అవి కూడా నిర్ధారణ చేసుకోవాలి. అట్లాగే రెండో విషయం ఏంటంటే, మన మీడియా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక విజ్ఞప్తి కూడా చేసింది, మీడియా సంయమనం పాటించండి. అవును, సోషల్ మీడియా కావచ్చు, సాటిలైట్ కావచ్చు, కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది కేంద్రం. ఏంటి ఆయన చేసినా గానీ, ఇప్పుడు నేను ఇవాళ ఒక టీవీ ఛానల్లో చూశాను, ఇగో ఇక్కడ లాంచర్ ఉంది, ఇక్కడ వాళ్ళ లాంచర్ ఉంది, ఆ లాంచర్ లో పలానా వాళ్ళు ఉన్నారు అనే సమాచారం అందింది. ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం ఎందుకు అనేది ఆ సైన్యం చూసుకుంటుంది కదా. కాబట్టి అలాంటి రహస్యాలు, ఇప్పుడు ముంబై తాజ్ మహల్ పైన దాడి జరిగినప్పుడు మీడియానే వాళ్ళకు కీలకమైన ఆయుధం అయిపోయిందంట. అక్కడ వాళ్ళ లైవ్ కనబడింది పాకిస్తాన్ లో, వాళ్ళకి ఈ తీవ్రవాద నాయకులకి వాళ్ళు గైడ్ చేయడం అక్కడ నుంచి, అంటే పలానా దగ్గర పలానా వాళ్ళు ఉన్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకుండా నువ్వు వాళ్ళని కొట్టేయు అని చెప్పేసి వాళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చారంట ఆ మీడియా చేసినటువంటి లైవ్ టెలికాస్ట్ ద్వారా. కాబట్టి ఇలాంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీడియా సంయమనం పాటించాలి. పలానా దగ్గర మన దగ్గర ఇంత సైన్యం ఉంది, అంత సైన్యం ఉంది, ఇన్ని శతఘ్నులు ఉన్నాయి, ఇంత జలాంతర్గాములు ఉన్నాయి, ఇవన్నీ మనము టెలికాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి, ఏ కథ నువ్వు చెప్పు, కావాలంటే నీకేమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే. కాబట్టి మన రహస్యాలు అనేవి మనం బహిరంగపరచడం మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీడియా చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలా. మన దేశ భద్రత రీత్యా మనం కొన్ని సందర్భాల్లో రేటింగ్ కోసం ఆలోచించకుండా దేశ క్షేమం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఈ పరిస్థితుల్లో. తర్వాత మనం ఏదో చెయ్యబోతున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పకముందే కొన్ని ఊహించుకొని చెప్పేసేయడము, పలానా దగ్గర పలానా సైన్యాన్ని మోహరించారు, పలానా దగ్గర యుద్ధ విమానాల్ని మోహరిస్తున్నారు, సరిహద్దులకు అటువంటి ఇండికేషన్స్ కాకపోయినా పాక్ నుంచి రియాక్షన్ వస్తోంది, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది ప్రజలకు అవసరమే కదా. ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్, లేదంటే ఆర్మీ ఎక్కడెక్కడ ఉంటుంది, వాళ్ళు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం ప్లే చేయకపోయినా, ఒకవేళ అటుపక్క నుంచి ఏ విధంగా వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, రెచ్చగొడుతూనే ఉంది. ఒకవేళ ఏది వచ్చినా సరే మీరు సేఫ్ అనే విధానం అయితే చూపించాల్సిన బాధ్యత మనకు కనిపిస్తుంది. అదే ప్లే చేస్తున్నాము, అదే చూపిస్తూ ఉన్నాము. మనకి లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే, పంజాబ్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు. ఏంటి ఆ కాల్ కూడా మనకి బయటకు వచ్చింది. ఒకవేళ ఈ విధంగా ఉన్నా సరే జర భద్రం, అంటే ఎటువంటి అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసినా మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏది షేర్ చేయకండి
అనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా సంయమనం పాటించాలా. ఎటుకొడితే నాకేదో తెలిసిందని చెప్పేసి ఇంకెవరో ఏదో చెప్పారని చెప్పేసి, ఆర్మీలో ఎవరో తెలిసిన అధికారి ఉంటే ఏదన్నా మాటల సందర్భంలో అన్నాడని చెప్పేసి దాన్ని ఆ విషయాలన్నీ బయట పెడితే మన దేశ సంక్షేమాన్ని మనం కలిగించే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా అదే గైడ్లైన్స్ రిలీజ్ కాబట్టి చేసింది. మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా ఈ టైంలో వ్యవహరించి సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అట్లాగే మన చుట్టుపక్కల ఎవరైతే ఈ పాకిస్తానీస్ బంగ్లాదేశీస్ ఉన్నారో వీళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మనం పోలీస్ శాఖకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఇలాంటి పని చేయొచ్చు, ఇలాంటి పని మనం చేయొచ్చు. తర్వాత రెండో విషయం ఏంటంటే నిన్న తెలిసిన విషయం, ఒక్క పంజాబ్ లోనే అంటే ఎంత కుట్రపూరితంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేది ఆలోచిస్తే, ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 83,000 మంది మహిళలు, భారతీయ మహిళలు పాకిస్తానీయులను పెళ్లి చేసుకున్నారంట. అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇక్కడ పిల్లల్ని గాని ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంతవరకు ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి బయటికి. ఏ విధంగా ముందుకెళ్తుంది అని చూద్దాం. ఫైనల్ గా సార్ రావు గారు, ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం, ఆధారాలను బట్టి కేంద్రం ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ప్రస్తుతానికి మనం కేవలం దౌత్యమైన చర్యలు తీసుకున్నాం. కొంత రియాక్షన్ కనిపించింది వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళు భయంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు దాదాపు ఫుల్ మొబిలైజేషన్ అయినట్టు మనం అనుకోవచ్చు. ఇంకా మన ఇండియన్ సైడ్ ఏంటంటే ప్రస్తుతానికి ఇంకా ఎవరైతే ఈ టెర్రరిస్ట్ యాక్ట్ లో పాల్పడ్డారో వాళ్ళని ఇంకా ఏరివేయడం జరగలేదు. వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ కాల్చి చంపడం కానీ ఇంకా జరగలేదు. అది జరిగేంత వరకు మనకి ఫుల్ ప్రూఫ్ క్లారిటీ వచ్చేంత వరకు మనం వేరేది ఏది తీసుకోము. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా సరే తొందరలో యాంగ్జైటీలో ఏదైనా చేస్తే దానికి తిరిగి మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు 1972 సిమ్లా అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేశారో అప్పటి నుంచి సీజ్ ఫైర్ అన్నది ఒకటి క్లోజ్ అయిపోయింది. లైన్ ఆఫ్ కంట్రోల్లో మొత్తం మీద ఫైర్ జరుగుతున్నట్టు మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ మీడియా రిపోర్ట్స్ లో జవాబు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతకంటే ఏమీ జరగట్లేదు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటన్నది, నెక్స్ట్ స్టెప్స్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మన ఇండియా సైడ్ నుంచి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకి వార్తల్లో వస్తున్నాయి. వెదర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, యునైటెడ్ నేషన్స్ అవ్వండి, ఏదవ్వనివ్వండి, అందులో ఎవరికి సపోర్ట్ గా ఉన్నారు, ఎంతవరకు సపోర్ట్ గా ఉన్నారు అన్నది కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. టర్కీ డినై చేసింది కొన్ని వెపన్స్ పాకిస్తాన్ పంపించామని. పంపించే అవకాశం తక్కువ. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఉన్న బక్తియార్ అని చెప్పి ఒక టైప్ ఆఫ్ యుఏవి ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ యుఏవి కింద లెక్కది. అది టర్కీనే చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ అడిగితే వాళ్ళు ఇవ్వమని చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టున్నారు. సరే, భారత్ అయితే సిద్ధంగానే ఉంది. నెక్స్ట్ స్టెప్స్ ఎలా జరుగుతాయి అన్నది మన సమయం బట్టి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. దానికి కేంద్రం కూడా సన్నద్ధంగానే ఉంది, ధీటుగా ఎదుర్కోవడానికి ఆర్మీ కూడా ఉంది. కానీ వస్తున్నటువంటి వీడియోస్ లో ఎటువంటి ఆధారాలు ఉంటున్నాయి, దాన్ని ఏ విధంగా ఎన్ఐఏ దృష్టిలో పెట్టుకొని టెర్రరిస్టులు ఎవరున్నారనేది ఎంత తొందరగా పట్టుకుంటారనేది ఒకటి. ఏదైతే శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ మన చుట్టుపక్కల అటువంటి అనుమానితులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అదే చెప్తున్నారు. ఏ స్టేట్ లో ఉన్నప్పటికీ కూడా, ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా మీ నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇట్లా అనుమానితులు ఉన్నారు, మాకు ఈ విధంగా అనిపిస్తుంది అనేది ఏదైనా ఉంటే కనుక ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే కాస్త సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.